హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చింది. అదేంటంటే తెలంగాణ హోంశాఖలో మరోసారి కొలువుల జాతర మొదలైంది. 7,437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB బుధవారం అయితే నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, అగ్నిమాపక జైళ్ల శాఖలకు సంబంధించి వేర్వేరుగా 4 ప్రకటనలు అయితే వెలువడ్డాయి. వీటిలో కానిస్టేబుల్ ఆ స్థాయి పోస్టులే దాదాపు 7,000 ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థులు మండలి వెబ్సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుల స్వీకరణ తేదీనైతే ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు ప్రోఫార్మాను త్వరలోనే వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు అయితే వెల్లడించారు. అభ్యర్థులు శారీరక వైద్య ప్రమాణాలు సరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. అయితే ఇవి సమకూర్చుకోవాల్సిన ధృవీకరణ పత్రాలు అంటే ఇప్పుడు అప్లికేషన్ డేట్ రావడానికంటే ముందే ఇవన్నీ అయితే సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ ఆన్లైన్లో దరఖాస్తుల దాఖలు చేసే ముందు తెలంగాణలో స్థానికులైన అభ్యర్థులు కొన్ని ధృవపత్రాలను అయితే సమర్పించుకోవాలని మండలి అయితే సూచించింది. ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా సామాజిక ధృవపత్రం, ఎస్టీ అభ్యర్థులు తమ కులం సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే అంటే ఆర్థికంగా బలహీన వర్గాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం నుంచి పొందిన ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాన్ని అయితే తీసుకోవాలి. అలాగే బీసీ అభ్యర్థులైతే ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే తీసుకొని ఉండాలి. అభ్యర్థులంతా 1 నుండి 7 తరగతుల వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్లు లేదంటే నివాస ధృవీకరణ పత్రం రెండింట్లో ఏవి వర్తిస్తే అవైతే రెడీగా ఉంచుకోవాలి. దివ్యాంగ, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద అర్హులైతే సంబంధిత ధృవపత్రాలు కూడా అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఎవరికైనా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గరైనా ఉంటే అవి కూడా దగ్గర ఉంచుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఇచ్చే వరకు అయితే అవి మనం దగ్గర ఉంచుకోవాలి అన్నీ. నెక్స్ట్ ఖాళీలు వచ్చేసి అగ్నిమాపక శాఖలో ఖాళీలు ఇలా ఉన్నాయంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అయితే 39, ఫైర్ ఫైటర్ అయితే 751, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ పురుషుల విభాగంలో అయితే 14, డిప్యూటీ జైలర్ మహిళల విభాగంలో అయితే 1 పోస్ట్ ఖాళీగా ఉంది. వార్డర్ వచ్చి పురుషులు 196 ఉన్నాయి. వార్డర్ వచ్చి మహిళలు 12 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రత్యేక రక్షణ దళం కింద SPFలో అయితే SI 44, కానిస్టేబుల్ 1380 పోస్టులు అయితే ఉన్నవి. ఇంకా పోలీస్ శాఖలో ఖాళీలు వచ్చేసి సివిల్ SI 148, ARSI 14, TGSPRSI 12, SAR CPLSI 3, ఫింగర్ ప్రింట్ బ్యూరో ASI 23, సివిల్ కానిస్టేబుల్ 3697, AR కానిస్టేబుల్ 1052, SAR CPL కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ PTO 20 పోస్టులు, కానిస్టేబుల్ మెకానిక్ PTO 7 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఇన్ని పోస్టులకు 7,437 పోస్టుల భర్తీకి అయితే 4 నోటిఫికేషన్లు జారీ చేసింది. త్వరలోనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే అనుకుంటే అప్పటికి అందరూ చేస్తారు. ఒకేసారి అందరు వెళ్ళిపోతే టైంకి సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు ఉండరు. కాబట్టి ముందే చూసుకొని సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అనేది దగ్గర ఉంచుకుంటే నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోవచ్చు. సో హ్యాపీగా ప్రిపేర్ కండి. ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి కొందరు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.